హాయ్ హలో వెల్కమ్ టు ఆల్. ఈరోజు మేము వచ్చేసి వాల్మార్ట్కి వెళ్ళామండి. వాల్మార్ట్లో కొత్తగా హలోవీన్ ఐటమ్స్ కూడా వచ్చాయి. చాలా బాగున్నాయి. చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. దీన్ని చూస్తే నేను నిజంగా గుమ్మడికాయ అనుకున్నాను, కానీ కాదు. హలోవీన్ బెలూన్ చాలా చాలా న్యూ ఐటమ్స్ ఇప్పుడే సెటప్ చేస్తున్నారు అంతా వాల్మార్ట్లో. మెయిన్ అమెరికాలో సీజన్ అన్నట్టు ఇంకా థ్యాంక్స్ గివింగ్ డే వస్తుంది, హలోవీన్ డే వస్తుంది, క్రిస్మస్ పండుగ వస్తుంది. మెయిన్ ఈ 3 పండుగలే వీళ్ళకి ఇంపార్టెంట్. సో అన్నిటికీ రెడీ చేసేస్తున్నారు వీళ్ళు. లెట్స్ గో షాపింగ్. ఇంకా వేరే ఇక్కడ హలోవీన్ ఐటమ్స్ ఇక వాటికి ప్రైసెస్ చూసినట్లయితే బాగానే ఉన్నాయి. కొన్ని ఐటమ్స్ చాలా తక్కువలో వస్తున్నాయి. చూసినట్లయితే ఇది $13. చాలా లైట్ వెయిట్ ఉంది. దాన్ని చూస్తే అసలు పట్టుకున్నట్టే ఉండదు. స్కెల్టన్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ. అసలు వీళ్ళ ఐటమ్స్ ఒక్కొక్కటి చూస్తా అంటే భయం వేస్తూ ఉంటుంది. స్కెల్టన్స్ అన్నీ ఎలా ఉన్నాయో చూడండి. ఇక్కడ డ్రెస్సెస్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయో తీసుకుందామని వచ్చాము, కానీ బాగా రేటు పెరిగిపోయాయి. ఏది కూడా $20, $15, $10 కంటే తక్కువగా ఏది లేదు. మేము అంటే అప్పుడప్పుడు వాల్మార్ట్లో కొన్ని ఆఫర్లో పెడుతూ ఉంటారు అన్నట్టు. అవి మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు మా పిల్లలకి $1కి షార్ట్ టీషర్ట్స్ అలా తీసుకున్నాం అన్నట్టు. ఒక్కొక్కటి 50 cents, చిన్నపిల్లలు అయితే 50 cents కూడా ఉన్నాయి. సో అప్పుడప్పుడు క్లియరెన్స్ సేల్ పెడుతూ ఉంటారు అన్నట్టు. వాళ్ళకి ఏదైనా కొత్త స్టాక్ వస్తే పాత స్టాక్ని క్లియరెన్స్ సేల్లో పెడుతూ ఉంటారు అన్నట్టు. అది ఎలాగా అంటే $10, $3, $2 అలా పెడుతూ ఉంటారు. ఒక్కోసారి $1 కూడా టీషర్ట్స్ వస్తుంటాయి, పెద్దవాళ్ళవి కూడా. అది మెయిన్గా స్కూల్ స్టార్టింగ్లోనే వస్తూ ఉంటాయి అవి, తర్వాత తీసేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇవి చూడండి, ఇది ఆల్మోస్ట్ ఇంత పెట్టారు కదా. మేము స్కూల్ స్టార్టింగ్ టూ వీక్స్ బ్యాక్ వచ్చినప్పుడేమో అదేమో $1 ఉందన్నట్టు. ఇప్పుడు దాన్ని పెంచేస్తున్నారు. ఇక్కడ రేట్లు మాత్రం బాగా పెరిగిపోయినాయి టారిఫ్ తర్వాత. ఇంకేమి కొనలేని స్థితిలో ఉంది. ఇది క్లియరెన్స్ సేల్ అయినా కూడా ఇక్కడ ఒక $3, $2, $1కి ఇవి కూడా అమ్ముతుంటారు, కానీ ఇవి అంత బాగలేవు. మనం ఎక్స్పెక్ట్ చేసినంత లేవు అవి. ఇక్కడేమో స్టాండ్స్, కెమెరా స్టాండ్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని ఆఫర్లో ఉన్నాయి. $7, $5కి వస్తున్నాయి కొన్ని. వీకెండ్ తీసుకోవచ్చు, కానీ మ్యాండేటరీ అయితేనే తీసుకోవాలని బెటర్. ఒక్కసారి మనం షాపింగ్లోకి వెళ్ళినామంటే మినిమం $50 వదిలేదా ఇంకా షాపింగ్ మనల్ని వదిలిపెట్టదు. చూసిన ప్రతి ఐటమ్ కొనాలనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం యూట్యూబర్ కదా, యూట్యూబర్కి ఏం కావాలి, స్టాండ్స్ అవి ఇవన్నీ కావాలి కదా. ఒక్కొక్కటి $25 అలా ఉంది. ఇంకా వీటిని కొన్నామంటే మన జేబులు చిల్లే. సో అన్నిటికీ కొంచెం ఓపిక పట్టుకొని ఉండాలి. స్క్రబ్ డాడీ, స్క్రబ్ మమ్మీకి ఎక్కువ ఉంది, స్క్రబ్ డాడీకి తక్కువ ఉంది. ఐ డోంట్ నో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్. ఇక్కడ చూడండి, బోళ్ళుతో లిక్విడ్ అన్నట్టు ఇవి అన్నీ ఓకే, పర్వాలేదు, రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. డాలర్ ట్రీలో కూడా దొరుకుతూ ఉంటాయి. అక్కడ $1.50, కానీ ఇప్పుడు $75 చేసేసారు. $25ని దాన్ని పెంచేస్తారు. అది కూడా ఇవన్నీ ఇల్లు తుడుచుకోవడానికి, లాట్రూమ్ కడుక్కోవడానికి, ఊడవడానికి అన్నీ అన్నట్టు. ఏది కూడా మనకేం తక్కువలో లేదు. నేను ఒకటి కమోడ్ క్లీన్ చేసుకోవడానికి కోసం తీసుకుంటున్నాను. చూస్తున్నాను $6 ఉంది. ఇంకొకటేమో
$1 సంథింగ్ అలా ఉంది. చూస్తున్నాను ఏది మంచిది అనేది. ఇవన్నీ పెయింటింగ్స్, టేప్స్, మనము మన ఇంటికి మనమే కలర్స్ వేసుకోవచ్చు, తీసుకొచ్చుకో